కౌశిక్, నువ్వు చెప్పావని హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాను. నాకైతే సెక్యూరిటీ ఉంది. మరి పేదవారు వాళ్ళు ఇయర్లీ అంతంత ప్రీమియం కట్టలేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ప్రభుత్వం ఈ స్కీమ్స్ ని తీసుకొచ్చింది. ఏంట స్కీమ్స్? ఫస్ట్ వన్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంటల్ కవరేజ్. కేవలం 20 రూపీస్ కే 2 లాక్ వర్త్ అయిన యాక్సిడెంటల్ కవరేజ్ మనకైతే వస్తుంది. ఈ పాలసీ తీసుకున్న తర్వాత పొరపాటున యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మన కుటుంబానికి విత్ ఇన్ 60 డేస్ లో 2 lakhs ఇస్తుంది ప్రభుత్వం. పొరపాటున చనిపోలేదు, డిసేబిలిటీ అయింది, అలాంటప్పుడు కూడా 2 lakhs అనమాట. అదే విధంగా పార్షియల్ డిసేబిలిటీ, జస్ట్ ఇరిగింది, అయినా కూడా 1 lakh మనకైతే కవరేజ్ అన్నది వస్తుంది. ఈ బ్యాంకుల్లో మనకి కనుక సేవింగ్స్ అకౌంట్ అన్నది ఉంటే సింపుల్ గా ఆ బ్యాంక్స్ కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేస్తే చాలు. ఎవ్రీ ఇయర్ 20 రూపీస్ మనకి తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో సంవత్సరానికి 436 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్. ఏ కారణం చేతైనా సరే మనం చనిపోతే మన కుటుంబానికి విత్ ఇన్ 60 డేస్ లో ప్రభుత్వం 2 lakhs ఇస్తుంది. సో ఈ పథకానికి కూడా ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా తక్కువ ప్రీమియం. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.